హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షన్‌ల డీఆర్ అరియర్స్ ఏవైతే ఉంటాయో వీటి చెల్లింపులపై వచ్చిన ఈ యొక్క అస్పష్టత పైన జీవోలో ఇచ్చినటువంటి వాటిపైన క్లారిటీ ఇచ్చిన సీఎంఓ అధికారులండి. సో, చాలామంది ఈ జీవోను మార్చాలి. సో, జీవోని ఈ విధంగా సవరణ చేయాలని కూడా రావడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ అరియర్స్ 27, 28కి సంబంధించి. అప్పట్లో అది కూడా 12 వాయిదాలలో చెల్లిస్తామని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన వ్యతిరేకత వచ్చింది. సో, దీనికోసం క్లారిటీ ఇచ్చిన అధికారులండి. మరి ఏమన్నారనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దీపావళి కానుకగా ప్రకటించినటువంటి డీఏ మరియు డీఆర్ పెంపుదలపై వెలువడిన జీవోలో ఉన్నటువంటి అరియర్స్ చెల్లింపుల విషయం పెద్ద దుమారాన్నే రేపింది. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. దీనిపై సీఎంఓ అధికారులు మరియు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాలను మరింత లోతుగా పరిశీలిద్దాము. కూటమి ప్రభుత్వం తొలి చర్చలు మరియు ముఖ్యమంత్రి గారి ఆత్మీయత. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల 18న మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై సుమారుగా 5 గంటల పాటుగా సుదీర్ఘ చర్చలు జరిపింది. సో, మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ రోజు రాత్రే ఉద్యోగ సంఘాల నాయకులతో దాదాపు 2 గంటల పాటుగా సానుకూల వాతావరణంలో, గతంలో మాదిరిగానే స్నేహపూర్వక వాతావరణంలో సంభాషించారు. ముఖ్యమంత్రి గారి మాటలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించిన తీరు మరియు ఉద్యోగులు కూటమి ప్రభుత్వం రావడానికి చాలా కృషి చేశారు. ఉద్యోగులే కారణమని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడంతో ఉద్యోగ సంఘాల నాయకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నుండి పాఠాలు. గతంలో 2014, 19 కాలంలో రాష్ట్ర విభజన తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు అత్యంత ఫిట్‌మెంట్ ఇచ్చామని, అనేక సమస్యలు పరిష్కరించామని ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు. దీపావళి కానుకగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కూడా పీఆర్సీ అంశాన్ని తనకు వదిలిపెట్టమని, దీపావళి కానుకగా ఒక డీఏ, పోలీసులకు సరెండర్ లీవ్‌తో పాటు అనేక ఆర్థికేతర అంశాలపై చర్చించి సానుకూల నిర్ణయాలైతే తీసుకున్నారని, ఈ విషయాలన్నిటిని కూడా మీడియా సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి గారే తెలియజేశారని ఉద్యోగ సంఘ నేతలు గుర్తు చేశారు. డీఏ అరియర్స్ జీవో అనూహ్య షరతులు. అయితే నిన్న అంటే అక్టోబర్ 20 తేదీన విడుదలైన డీఏ జీవో ఉత్తర్వులలో 2 అంశాలు ఉద్యోగ సంఘాల నాయకులను ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఇందులో మొదటిది, సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు అరియర్స్‌ను పదవీ విరమణ అంటే రిటైర్మెంట్ సమయంలో చెల్లిస్తామని పేర్కొనడం జరిగింది. ఇక రెండవది, పదవీ విరమణ చేసిన వారికి పెన్షనర్లకు ఈ అరియర్స్‌ను 12 విడతల్లో చెల్లిస్తామని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో, ఉద్యోగ సంఘాల ఆందోళన మరియు సీఎంఓ స్పందన. ఈ జీవోను చూడగానే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు ఏపీ జేఏసీ నాయకత్వం పలిశెట్టి దామోదరరావు గారు వెంటనే చర్చించుకొని ఉదయాన్నే గౌరవ సీఎంఓ అధికారులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చారు. సీఎంఓ అధికారులు దీనిపై స్పందించిన సీఎంఓ అధికారులు తమ దృష్టికి కూడా ఇప్పుడే తెలిసిందని, ఈ అంశాలపై చర్చించి పరిష్కరిద్దామని ఉద్యోగ సంఘ నాయకులకు తెలియజేశారు. ఆందోళన వద్దు. బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు పలిశెట్టి దామోదరరావు ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ఉద్యోగులను మరియు పెన్షనర్లను ఉద్దేశించి మిత్రులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలియజేసే వరకు ఎలాంటి ఆందోళన చేయవద్దు అని వారు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తుపై ఆశలు. ఏమైనా ఈ జీవోలో మార్పులు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నారని, వారి కృషికి గుర్తించారని నాయకులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి జీవోలోని అరియర్స్ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకొని త్వరితగతిన చెల్లింపులు జరిగేలాగా చూడాలని ఉద్యోగ సంఘాలైతే ఆశిస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలను నెరవేరుస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు.